హలో ఎవ్రీవన్, ఇప్పుడు మనం రోస్ట్ చేయబోయేది ది గర్ల్ ఫ్రెండ్ మూవీ అయితే పర్లేదు, బాగుంది, వన్ టైం చూడొచ్చు. మరి రోస్ట్ ఎందుకురా జఫా అంటే మూవీ చూసినంతసేపు ఈ హీరో గాడి క్యారెక్టర్ చిరాకు తెప్పించాడు. సో అందుకే ఈ మూవీ కంప్లీట్లీ ఉమెన్ ని పాజిటివ్ గా చూపించడానికే తీశారు. లైక్ ఉమెన్ కూడా ఇండిపెండెంట్, స్ట్రాంగ్ గా ఉండాలి అండ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఉండాలి అని. దట్స్ వెరీ గుడ్, తప్పులేదు. బట్ అలా చూపించడానికి మగోడిని పిచ్చి పువ్వులా చూపిస్తారు. ఎలా చూపిస్తారంటే మూవీ చూసేది మెన్నా, ఉమెనా, ట్రాన్స్జెండర్ అని లేకుండా ప్రతి ఒక్కరికి చిరాకు వస్తుంది. అలా ఉంటది హీరో క్యారెక్టర్. సో ఇదంతా తీసిన మూవీ డైరెక్టర్ మెన్నా, ఉమెనా నాకు తెలియదు. ఓపెన్ చేస్తే హీరోయిన్ కాలేజ్ లో జాయిన్ అయింది. మూవీలో రష్మిక నేమ్ బౌమా కాదు, భూమా. ఎలా ఉంటదంటే వెరీ కామ్, సాఫ్ట్ స్పోకెన్, చాలా ఇన్నోసెంట్ అండ్ ట్రెడిషనల్ గా ఉంటది. నెక్స్ట్ హీరో ఎంట్రీ, నేమ్ విక్రమ్. మనోడిని సీనియర్స్ ర్యాగింగ్ చేస్తూ డాన్స్ చేయమంటారు. హిప్ హాప్ డాన్స్ వేసేలా షో చేసి ఈ రెడ్ ఫ్లవర్ గాడు రెడ్ ఫ్లాగ్ సాంగ్ కి డాన్స్ వేస్తాడు. అదే ఎర్రజెండా. అది ఈ పాపకు నచ్చేస్తుంది. ఇది కాదు, ఇది అను ఎమాన్యుల్ నేమ్ దుర్గా. ఇది వాడి దగ్గరకు పోయి, నిన్న నీ డాన్స్ చూసా, you're quite sexy. అసలు ఈ మూవీలో ఈ బొకడాగాళ్ళు ఉండేదే కొంచెం సేపు. ఆ కొంచెం సేపు కూడా ఇలా మనవాడుకు హైప్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ గజ్జి పట్టిన గాడ్జిల్లా గాళ్ళు రోడ్ల మీద స్టంట్స్ చేస్తూ ఉంటారు. ఇందులో భూమా అండ్ వాళ్ళ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయ్యి గొడవ అవుతూ ఉంటది. వీడికి అసలే గజ్జిల్లో గులెక్కువగా. సో పోయి తప్పెవరో తెలుసుకోకుండా, ఎరా ఏంద్రం మా కాలేజ్ అమ్మాయిలతో మీకు గొడవ, మర్యాదగా సారీ చెప్పి వెళ్ళు అని కొట్రా కొట్రా చూద్దాం కొట్రా. ఎంత లేదన్న మనోడు హీరోగా రివర్స్ లో వాడిని కొట్టి వెళ్ళిపోతారు. కట్ చేస్తే మనోడు పోలీస్. ఇంకేముంది, అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. మనోడికి ఫుల్ బ్యాటింగ్ అయిపోయాక భూమా వచ్చి తప్పు మాదైతే ఏం తెలుసుకోకుండా కొట్టేవు. ఇప్పుడు చూడు ఏమైందో అంటే మనోడుండి పర్లేదులే పోలీసు వాడిని చితక్ కొట్టానని చెప్పుకోవడానికి ఒక స్టోరీ ఉంది అంటాడు. వీడు ఎలా అంటాడంటే రేపు ఎవడైనా వీడి కాయలు కట్ చేస్తే, అరే కట్ చేసింది కాయలేగా, చెప్పుకోవడానికి మంచి స్టోరీ ఉందిలే అంటాడు. భూమా ఫస్ట్ ఎయిడ్ చేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ వీడి ఫ్రెండ్స్ ఇక వీడు టాకింగ్ మీటింగ్ అంటే మనోడు నైట్ కాల్ చేసి కలిసి సినిమా చూద్దాం వాడి రూమ్ కి రమ్మంటాడు. ఎంతో ఇన్నోసెంట్ అండ్ పద్ధతి గల్ల అమ్మాయిగా చూపించిన భూమా నైట్ 9 కి జస్ట్ పరిచయం ఉన్న వాడి రూమ్ కి వెళ్ళదు అనుకోకండి, వెళ్ళిద్ది. ఇద్దరు కలిసి మూవీ చూశాక హార్మోన్స్ ఊరికే ఉండవుగా. విక్రమ్ గాడు కిస్ చేస్తాడు, కానీ భూమా ఆపదు. అదేంట్రా అంత ఇన్నోసెంట్ పద్ధతి గల్ల అమ్మాయి కదా, అదేంటంటే వీడిని అడగండి. నెక్స్ట్ డే విక్రమ్ గాడు వచ్చి హాయ్ గర్ల్ ఫ్రెండ్ అంటాడు. ఇదేమో హాయ్ బాయ్ ఫ్రెండ్ అంటది. ఒక్క నైట్ లోనే లవ్ ఎలా వచ్చిందిరా అంటే నాకు తెలీదమ్మా. దీని ముందు భూమా ఒక డైలాగ్ చెప్తుంది. నేను ఈ కాలేజ్ కి చక్కగా చదువుకోవడానికి వచ్చాను. రిలేషన్షిప్లు, క్రష్లు నాకేమొద్దు. బాగుందనా? నిజం బాగుంది. ఇక ఇద్దరు సినిమాలు, షికార్లు. అసలు ఇది వీడికి లవర్ అనటం కన్నా పని మనిషి అనటమే బెటర్. రూమ్ క్లీన్ చేస్తుంది, షూస్ క్లీన్ చేస్తుంది, బట్టలు ఉతికిద్ది, తినిపించిద్ది, వాట్ నాట్, లాస్ట్ కి తుడిచిద్ది కూడా. అదే రూమ్. ఇక ఇప్పటి నుండి మనోడు అసలు క్యారెక్టర్ బయటపడిద్ది. చూసినంత సేపు ఇరిటేషన్ తిప్పిస్తాడు. భూమాకి స్టార్టింగ్ నుండి ఒకడు ఫ్రెండ్ ఉంటాడు, వాడికి ఇదంటే ఇష్టం. అది దీనికి తప్ప అందరికీ తెలుసు. సో ఇది హీరోకి నచ్చదు. సో మనోడు వాడు నిన్ను లవ్ చేస్తున్నాడు, సో నువ్వు ఫ్రెండ్ గా ట్రీట్ చేసినా సరే కాలేజ్ మొత్తం నన్ను ఎర్రిపు అనుకుంటదే, సో కట్ చేసేయి అంటాడు. ఇది కరెక్టే, ఆల్రెడీ దీన్ని లవ్ చేస్తున్నాడు, ఈమె వీడితో లవ్ లో ఉంది. సో వాడితో ఫ్రెండ్ లా ఉన్నా సరే అది కరెక్ట్ కాదు. మరి వీడేం చేస్తాడంటే వీడిని లవ్ చేస్తున్న అమ్మాయితో రొమాన్స్. ఇంకా నెక్స్ట్ భూమాని ఇష్టపడుతున్న వాడి దగ్గరికి వార్నింగ్ ఇవ్వటానికి వెళ్ళి, రేయ్ ఏంట్రా భూమా అంటే ఇష్టమా? లేదు నాకు వేరే వాళ్ళు ఇష్టం. ఎవర్రా? నువ్వే. ఇంకా నెక్స్ట్ భూమా అండ్ దుర్గా ఇద్దరు ఫెస్ట్ లో సేమ్ టీమ్ లో పర్ఫామ్ చేస్తూ క్లోజ్ అవుతారు. భూమా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, అందరూ అప్రిషియేట్ చేస్తారు. కానీ హీరో మాత్రం, నీకు అటెన్షన్ బాగా నచ్చుతుంది కదా, అంతమంది అబ్బాయిలు కూర్చొని నిన్ను చూడడం, నువ్వు నవ్వడానికి చేస్తుంటే నీకోసం క్లాప్స్ కొట్టడం, నీకు ఇదే కావాలి కదా. అది పొసెసివ్నెస్ కాదురా, పొసెసివ్నెస్ ఉండాలి. కానీ 24/7 నీ ముడ్డి చుట్టూ తిరగాలి, వేరే అబ్బాయిలు చూడకుండా ముడ్డి మూసుకోవాలి అంటే
ఆ తర్వాత దుర్గా నిజం చెప్పిద్ది, వాడిని ఆల్రెడీ నేను లవ్ చేశా, కానీ వాడు నిన్ను చేశాడు, నువ్వు ఆకైతే వాడు పూకు, సో ఇద్దరికి సెట్ కాదు అని చెప్తది. దానికి భూమా ఏమంటదంటే, నువ్వు ఎరుపుగులేగానే కొత్త ముయ్యో. బట్ దీనికి కూడా కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనోడు భూమాని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. ఇక్కడ వాళ్ళ అమ్మ వెరీ డిఫరెంట్. ఎంత డిఫరెంట్ అంటే గెస్ట్ వస్తే వాళ్ళతో మాట్లాడకపోవటం కాదు కదా, ఫేస్ కూడా చూడదు. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ అంత స్ట్రిక్ట్. ఇదంతా చూసిన భూమాకి మ్యాటర్ అర్థమైద్ది. ఈ బొగడాగాడు మ్యారేజ్ అయ్యాక నన్ను కూడా ఇలానే చేస్తాడు, నా లైఫ్ ఎంజీ అయిపోద్దని. ఇంకా మనోడి క్యారెక్టర్ చిన్న చిన్నగా అర్థమయ్యి బ్రేకప్ చెప్దాం అనుకుంటది. కానీ పాప ఇన్నోసెంట్ కదా, ముద్దు పెడుతుంటేనే ఆపడానికి ధైర్యం రాలేదు, ఇంకా బ్రేకప్ చెప్పడానికి రాదు. నెక్స్ట్ భూమా ఫాదర్ డైరెక్ట్ హాస్టల్ కి వస్తాడు. కానీ అక్కడ విజువల్స్ చూసి మైండ్ మడతకాజా అయిపోద్ది. ఇక్కడ హీరోగాడు మళ్ళీ కాసేపు చిరాకు దెంగిస్తాడు. చేసిందే బోకు పని, సైలెంట్ గా ముడ్డి మూసుకొని మింగేయాలి గాని మనోడు రివర్స్ లో వాళ్ళ నాన్నకే బెదిరిస్తాడు. కన్నారు, పెంచారు, అయిపోయింది. ఇంకా భూమాని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు దెబ్బ వేసుకున్నా వాళ్ళ నాన్న ఏమనకుండా క్లాప్స్ కొడుతూ కూర్చోవాలి. ఇక వాళ్ళ నాన్న టీసీ తీసుకొని భూమాని రమ్మంటాడు. కానీ 1 month లో కాలేజ్ అయిపోద్ది, సో కోర్స్ కంప్లీట్ చేసుకునే వస్తా అని వెళ్ళదు. తర్వాత హీరోగాడు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చి భూమాతో డైరెక్ట్ మ్యారేజ్ అంటాడు. వీడి ఎంత ఎర్రిపుగ్గాడంటే వాళ్ళ నాన్న తీసుకెళ్తుంటే నీతులు చెప్తాడు. ఎంత ఫస్ట్ ఫాదర్ వీరా నువ్వు. చదువు ఆగిపోయినా పర్లేదు తీసుకెళ్ళిపోతానంటున్నావు. ఇప్పుడు వీడు దాన్నే వదిలేసి పెళ్ళి అంటున్నాడు. ఈ కోర్స్ కోసం నేను రిస్క్ లో పెట్టలేను. పోతే పోతుంది. లిటరేచర్ డిగ్రీ తీసుకుని నువ్వు ఏం సాధిస్తావు? ఇంకా భూమాకి వీడి సోదినా కొడుకని అర్థమైద్ది. ఇంకా లాస్ట్ కి ధైర్యం చేసుకొని బ్రేకప్ చెప్పేస్తుంది. మనోడు పెద్ద జఫాగాడుగా అది వీడిని మోసం చేసి వదిలేస్తున్నట్టు సీన్ క్రియేట్ చేస్తాడు. ఇప్పటిదాకా హీరోగా కనిపించని మన హీరో ఇప్పుడు విలన్ అయిపోయి నలుగురు చెంచగాలను వేసుకొని ఇది వాడితో ఎన్నిసార్లు పడుకుంది, ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుందో మొత్తం చాటింపేస్తాడు. తర్వాత హీరోయిన్ కి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఒక వార్నింగ్ ఇస్తాడు. రేపేదో ఒక జాబ్ వెళ్తావు కదా, అక్కడికి వచ్చి అందరికీ చెప్తా ఎవడో ఫారెన్ బయట పెళ్లి చేసుకుంటావు కదా, ఆ మండపం బయట మన ఇద్దరి ఫోటోలతో ఫ్లెక్స్ కడతా. ఓరి నీ కొత్త గ్యాంగా, నువ్వు మనిషి లేకపోతే మాట మృగానివిరా నువ్వు. వీళ్ళ ఫ్రెండ్స్ లో ఒకటికి మాత్రం సీన్ అర్థమయ్యి నువ్వు చేసే తప్పురా, నువ్వు ఎర్రిపుగ్గువి అంటాడు. కానీ మనోడు కోపం వచ్చి వాడిని కొడతాడు. ఎందుకంటే వీడు నిజంగానే ఎర్రిపుగ్గు కాబట్టి. నెక్స్ట్ మనోడు ఒక అబ్బాయి ఎంత నీచానికి దిగజారడో అంత దిగజారిపోయి చేసే పని ఒకటి చేస్తాడు. భూమా రూమ్ డోర్ మీద ఇలా చేస్తాడు. ఈలోపు దుర్గా వచ్చి ఇద్దరు కలిసి క్లీన్ చేస్తారు. అంత పెంటయ్యాక ఇంకేముంది, భూమా వాళ్ళ నాన్నకి కాల్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఒక నీచమైన ఫాదర్ అనకూడని ఒక డైలాగ్. నీకు ఇలా ఆపుకోలేనంత ఇది ఉందని తెలుసుంటే ఈ కాలేజ్ గీలేజ్ అంతా ఎందుకు, నేను అప్పుడే పెళ్లి చేసేవాడు కదా. ఎంత క్యారెక్టర్లెస్ కూతురు నాకెలా పుట్టిందిరా భగవంతుడా. ఇంత జరిగాక భూమా మాస్ స్టార్ట్ అయ్యిద్ది. ఇంకా ఫ్రెషర్స్ పార్టీ జరుగుతూ ఉంటది. అక్కడికి డైరెక్ట్ వెళ్ళి అందరి ముందు ధైర్యంగా, ఏరా విక్రమ్, నువ్వు అందరికి చెప్తున్నావుగా, నువ్వేంట్రా చెప్పేది, నేనే చెప్తా చూడు. గాయస్, వాడితో నేను రిలేషన్ లో ఉన్నా, 1000 సార్లు కిస్ చేసుకున్నాం, 100 సార్లు సెక్స్ చేసుకున్నాం. ఆ తర్వాత నేను బ్రేకప్ చెప్పేశా. నేను నీ మీద నమ్మకంతో చేస్తే నువ్వు అందరికీ చెప్పుకుంటావరా ఎర్రిపూక అని గిటార్ తీసుకొని గుద్ద వాగలు కొట్టబోతుంది. కానీ కొట్టకుండా బెంగర పూక చెప్పి వెళ్ళిపోతుంది. ఈ మూవీ చూశాక అందరూ చాలా నేర్చుకున్నారు. కొంతమంది బోగ్గాళ్ళేమో హీరోయిన్ ని తిడుతుంటే, కొంతమంది అబ్బాయిలు మాత్రం వాడిలా కాకుండా రిలేషన్షిప్ ని ఎలా డీల్ చేయాలో నేర్చుకున్నారు. మీన్ వైల్ కొంతమంది అమ్మాయిలేమో But after seeing the climax, I want to remove this. I want to face life. బంగారు తల్లు రాహుల్ రవీంద్ర గారి సినిమా చూసింది మీలో భయాన్ని పోగొట్టాలని గాని చున్నీలు ఎగరేయాలని కాదమ్మా.